పరలోకమందున మా తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యంలోకి వెళ్ళగా మా జ్ఞానాన్ని మరుగుపరచండి. నిశ్చితానుసారమైన మాటలతో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రాణాత్మంతో నీకు ముగిపోతే ఏసునామమున ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే కన్నా ముందుగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కరేపాకు కామెంట్లు పెట్టడానికి తయారైపోయారు సోషల్ మీడియాలో. మరి చెప్తున్నాను, కరేపాకు కామెంట్లు పెట్టకండి. మనకు తెలుసు మేము ఏం చేస్తున్నామో అది తెలుసు. మా హృదయాల్లో ఉన్న భారాన్ని క్రీస్తు సువార్తగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ మా వంతు మేము ప్రకటిస్తున్నాం. మీరు ప్రకటించే వాళ్ళని ప్రకటించు నీవు. మంచిది, చూద్దాం పరిస్థితి. మంచిది, కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. చూడండి, సమాజం ఎలా అయిపోయిందంటే చాలా భయంకరంగా తయారైపోయింది ఈ సమాజం. క్రైస్తవుడు అంటే చాలా ఎగబడిపోయే వాళ్ళు తయారైపోయారు. మత మార్పులు అంటూ కక్షపూరితమైన విద్వేషాలని రెచ్చగొట్టే సన్నాసిలందరూ తయారైపోయారు. అయ్యి చెప్తాను మీకు అందరికి. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒకే ఒక్క మాటను పట్టుకొని సువార్త అనే భారాన్ని భుజాన వేసుకొని క్రీస్తుని ప్రకటిస్తున్న వాళ్ళని, ఆత్మరక్షణ రక్షిస్తున్న వాళ్ళని, క్రీస్తు అంటే ఇలా ఉంటాడరా, ఆయన ప్రేమ ఎలా ఉంటుందిరా, ఆయన అందరూ ఆదరిస్తాడరా అన్న ఒక సువార్తను చేతబట్టుకొని సేవకులు సువార్తను చేస్తూ బయలు వెళ్తుంటే ఈ సన్నాసిగాళ్ళందరూ తయారై. చెప్పండి, మొన్న అనంతపూర్లో ఏం జరిగింది చెప్పండి? వ్యాన్ని మరి ఈ సన్నాసిగాళ్ళందరూ తయారైపోయి వ్యాన్ని మరి అలా కొట్టి అలా చేసి విచిత్రంగా తయారైపోయింది సమాజం. ఈ సన్నాసిగాళ్ళు సువార్తను ఆపుతున్నారు. ఇలా అనుకుంటారు, మేము మత మార్పులను ఆపుతున్నాం, ఏదేదో అనుకుంటున్నారు, మా దేశాన్ని రక్షించుకుంటాం, ఏదేదో చేస్తాం. ఈ సన్నాసిగాళ్ళకి అర్థం కాదు ఏంటంటే అది సువార్త, మేము ప్రకటిస్తున్నాం మతం అని మీరు అనుకుంటున్నారు. అదే చెప్పండి. ఈ సన్నాసి గారందరూ తయారైపోయి మతాన్ని మార్చేస్తున్నారు వీళ్ళందరూ. అంత సీన్ లేదు. చెప్తున్నాను నేను. చూడండి, ఐగుప్తు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి అంటే ఒక భౌగోళిక ప్రదేశానికి చేరి కానాను భూభాగానికి చేరే ముందు ఇజ్రాయేల్ ప్రజలను అడ్డగించిన జాతులు ఏమైపోయాయి మీరు చెప్పండి? ఆ జాతులు ఉన్నాయా? ఆ జాతులు ఒక్క జాతి కూడా లేదు. అడ్డొచ్చిన రాజ్యాలు ఏమయ్యి చెప్పండి? ఒక్క రాజ్యం కూడా లేదు. తునకలై చెప్పండి, దేవుని కోపానికి అక్కడే చెప్పండి ఆవిరైపోయిన రాజ్యాలు కనిపిస్తున్నాయి మీకు. సువార్త కట్టుబడిన ఒకటి జీవితం బాగుపడింది చెప్పండి చరిత్రలో? దేవుని ప్రజలకు కట్టుబడిన ఒకటి జీవితం బాగుపడింది చెప్పండి చరిత్రలో? నేను అడుగుతున్నాను, ఈ సువార్త కట్టుబడి ఈ సమస్యలకు నేను అడుగుతున్నాను. మతం అనుకుంటున్నారా? నిత్య నరకాగ్ని నుంచి ప్రతి ఒక్కరిని తప్పించే దేవుని వ్యూహాన్ని అర్థం చేసే, దేవుని ఆలోచన విధానాన్ని పద్ధతిని అర్థం చేసే ఆ బైబిల్ నా సువార్తను మీ దగ్గర తెస్తుంటే ఈ సన్నాసిగాలందరూ తయారైపోయి. చూడండి, సువార్తను ఒప్పుకునే వాళ్ళని ఈ సన్నాసిగాలందరూ తయారై సువార్తను ఒప్పుకోనివ్వరు. చెప్తున్నాను నేను. పర్సిక్యూషన్ ఎక్కువైపోయింది. చూడండి, మోస్ట్ పర్సిక్యూటెడ్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ అని కూడా తెలుసా? క్రిస్టియానిటీ. మళ్ళీ చెప్తాను, క్రిస్టియానిటీనే వస్తుంది. లీస్ట్ పర్సిక్యూటెడ్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ అని కూడా ఏమొస్తుంది? గూగుల్ అడగండి. బహు ఫైత్ అని వస్తుంది. ఎందుకంటే మనది మోనోథిజం, వాళ్ళది పోలిథిజం. అది చెప్తున్నాను, మనది మోనోథిజం, వాళ్ళది పోలిథిజం. వీడి డిఫరెన్స్ ఏంటంటే మోనోథిజం బహుదేవత ఆరాధన ఉండదు. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడైన దేవుడు. కొత్త సిద్ధాంతాలు పుట్టుకొచ్చేసాయి. అప్పటికి క్రీస్తుకు పూర్వమే ఆ 400 సంవత్సరాల గ్యాప్ ఉందా? ఆ 400 సంవత్సరాలు కొత్త సిద్ధాంతాలను పుట్టించారు. ఈ శాస్త్రులు, సద్దుకైలు, ధర్మశాస్త్రులు, ఈ దరిద్రులు అందరూ తయారైపోయి చెప్పండి కొత్త చెప్పండి ఏరియనిజం అని, అదని ఇదని. మొదట్లో క్రీస్తు దేవుడు కాదన్నారు వీళ్ళందరూ వచ్చి, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కాదన్నారు. క్రీస్తుకు పూర్వం కూడా పుట్టుకొచ్చే ఆ 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం ఏదైతే ఉందో ఆ నిశ్శబ్ద కాలంలో పనికిమాలి చెప్పండి సిద్ధాంతాలన్నీ పుట్టుకొచ్చాయి. ఒకడేమో యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదంటాడు, ఇంకోటి వచ్చేమో చెప్పండి యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి. ఇలా పుక్కిడ పురాణాలను తెచ్చుకొని క్రీస్తుకు సర్వాధికారం లేకపోవడం ఏంటి చెప్పండి? నేను చెప్తున్నాను, సంఘంలో ఉండే అన్ని చేస్తారు అందరూ. బయట వాళ్ళ సమస్య ఏదైనా మహా అంటాడు కొడతాడు అంతే, మహా అంటాడు సువార్త ఆపుతాడు అంతే. సంఘంలో అడుగుతున్నాను, సంఘంలోనే ఉండి సంఘాన్ని లోపడి నుండి నాశనం చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. సిద్ధాంత విభేదాలతో తయారైపోయిన జాగ్రత్త. సంఘాన్ని నాశనం చేయడానికి అలా చెప్పి ఇలా చెప్పి ఏరి నిజంగా పుట్టుకొచ్చే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నికోలైతుల బోధను చెప్పండి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఈ సంగతులన్నీ జరుగుతున్న సంగతులే, జరిగిన సంగతులే. ఆ రోజు ఏం చేయలేకపోయి ఈ రోజు ఏం చేయలేవు. సత్యం కోసం మనం నిలబడితే, సత్యానికి స్తంభంగా చెప్పండి ఆధారాలుగా సంఘాలు నిలబడితే ఈ పని వాళ్ళ పోతే పనిచేయవు.
ఆ రోజు ఆత్మ సంఘం సత్యం కోసం నిలబడింది, స్టాండర్డ్గా నిలబడింది. నేను అడుగుతున్నాను, ఈరోజు సత్యం కోసం ఏ సంఘాలు అయితే నిలబడ్డాయో మీ జీవితాలు దాన్ని నేను అడుగుతున్నాను. ఈ సత్యాన్ని బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజాల్లో? సంఘాన్ని, క్రీస్తును రిప్రజెంట్గా బోధించే సంఘాలు నేను అడుగుతున్నాను. ఎన్ని సంఘాలు ఉన్నాయి క్రీస్తును రిప్రజెంట్గా బోధించే సంఘాలు? క్రీస్తు మీద కట్టే సంఘాలు, సత్యం మీద బండ మీద క్రీస్తు అనే ఈ బండ మీద ఈ సత్యం మీద కట్టే సంఘాలు ఎన్ని ఉన్నాయి నేను అడుగుతున్నాను. మీ ఇష్టానుసారంగా మీ చెత్తల బోధనకు తెచ్చి మా సిద్ధాంతాల మీద వృత్తం అంటే అవుతుందా ఆ సంఘాలని? వాక్యం మీద, సత్యం అనే బండ మీద సంఘాన్ని కట్టాలి. తిమోతికి పౌలు గారు అదే చెప్పేది. క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే సత్యం మీద సంఘాన్ని కడితే స్థిరంగా ఉంటుంది. ఈ సంఘం స్థిరంగా ఉంటుంది, మన బతుకులు స్థిరంగా ఉంటాయి, క్షేమాభివృద్ధి, దేవుని మహిమ కలిగిన ఉద్దేశాలు నెరవేర్చే సంఘంగా మనం ఉంటాయి. ఆత్మ సంఘం అలాగే ఉంది. సత్యం అనే బండ మీద, వాక్యం అనే స్థిర విశ్వాసంతో దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కాదు ఆ సంఘం నిలబడింది. ఆ సత్యమే ఆ సువార్త మనకు వచ్చి చెప్పండి సత్యాన్ని ఎలాబరేట్ చేస్తుంది. నేను అడుగుతున్నాను, ఎన్ని సంఘాలు ఉన్నాయి? సత్యం అనే బండ మీద కట్టే సంఘాలు ఎన్ని ఉన్నాయి? క్రీస్తు అనే బండ మీద తన విశ్వాసంలో, క్రీస్తు అనే తన విశ్వాసంలో, తన ఉద్దేశంలో, తను అనుకున్న విధంగా తన జ్ఞానంతో క్రీస్తును చూపిస్తూ బోధించే సంఘాలు ఎన్ని ఉన్నాయి? దేవునికి ఇష్టానుసారంగా నడిచే సంఘాలు ఎన్ని ఉన్నాయి? నేను అడుగుతున్నాను. ఈ మెగా చర్చలు, మెగా సంఘాలు మీరు చూడండి, వీళ్ళ సిద్ధాంతాలకే చచ్చిపోతారు. వీళ్ళ దగ్గర వాక్యం ఉండదు, ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు. వీళ్ళ సిద్ధాంతాలే వీళ్ళకి చెప్పండి దేవుడు. వీళ్ళ కడుపులో, వీళ్ళ ఆలోచన, వీళ్ళ పద్ధతులు వీళ్ళకి దేవుడు. బైబిల్ చెప్తున్న వాక్యాన్ని సగానికి సగం అర్థం చేసుకోరు. ఇలా పనికి మళ్ళీ వ్యాపారం చేసి సంఘాలు ఉడుకుతారు. చూడండి, మీరు చాలా ప్రాంతాలు ఇలాగే తయారైపోయి క్రీస్తు అనే సత్యం మీద సంఘాన్ని వీళ్ళు కట్టరు. వాక్యం వీళ్ళకి తెలియదు, లేఖనాలు కూర్చున్న జ్ఞానం వీళ్ళకి లేదు. ధర్మశాస్త్ర ఉపదేశకులుగా, శాస్త్రులుగా, సర్దుగలీలు మారిపోయారు. కొత్త సిద్ధాంతాలను పుట్టించుకొచ్చే వాళ్ళు తయారైపోయారు సంఘాల్లో. వారికి ఇష్టానుసారంగా నడిచే వాళ్ళు తయారైపోయారు సంఘాల్లో. కొత్త సిద్ధాంతాలతో, కొత్త వాక్యాలతో, నీ కూడా మర్మాలని చెప్పి కొత్త వాక్యాలను వాళ్ళకి వక్రీకరించి బోధించే వారు సంఘాల్లో తయారైపోయారు. బయటతో ప్రమాదం ఏం లేదు సంఘానికి, లోపలున్న వాళ్ళే చెదలు పట్టిస్తారు సంఘాన్ని. బయట ఉన్న వాళ్ళతో ఏ సమస్య లేదు, మళ్ళీ చెప్తాను, బయట ఉన్న వాళ్ళతో ఏ సమస్య లేదు సంఘాలకి, లోపలున్న వాళ్ళతోనే సమస్యలు. ఆత్మ సంఘంలో నికోలాయితుల బోధనలో బయలుదేరిపోయాయి సంఘంలో. ఆత్మ సంఘంలో నికోలాయితుల సంఘంలోనే బయలుదేరిపోయాయి. ఆత్మ సంఘంలో ఎలా బయలుదేరాయి? సంఘాల్లోనే. పట్టుమని 10 మంది ఉండరు చెప్పండి, 10 రాజకీయాలు తగలవుతాయి సంఘాల్లో. పట్టుమని 10 మంది ఉండరు చెప్పండి, 10 గొడవలు తయారైపోతాయి సంఘాల్లో. పట్టుమని చెప్పండి, ఒక 20-30 మంది ఉండరు రాజకీయాలకి, సీట్లకి. నేను చెప్తున్నాను, వీళ్ళ అసలు దొడ్డిగా మార్చేశారు దాని సంఘాన్ని. నేను చెప్తున్నాను, అదే చెప్తున్నాను. ఈ సంఘాలు మేమే వెళ్ళాలి, మా కొడుకులే వెళ్ళాలి, మా రాజ్యాలు వెళ్ళాలి, మేమే పని చేయాలి, మాకు ఇష్టానుసారంగా చెత్త చేస్తామంటే దేవుడు ఊరికే చూస్తుంటాడా? నీకు ఇష్టానుసారంగా మేము చెత్తలో చేస్తామంతా, మా రాజ్యం నడవాలి, నడవాలి, మేమే సంఘంలో పాలించాలి, మా కొడుకులు రాజ్యాలని. నేను అడుగుతున్నాను, ఇలాంటి సేవకులు జాగ్రత్త. ఇలాంటి ఆలోచన ఉంటే జాగ్రత్త. దేవునికి ఇష్టానుసారంగా నడిచే ఈ నడకలో సంఘం అంటే ఏమనుకుంటున్నారు చాలా మంది? దేవునికి ఇష్టానుసారంగా నడిచే ఈ నడకలో సంఘ స్థాపన అంటే ఏమనుకుంటున్నారు? అపోస్తలులకు ఇచ్చిన గ్రేట్ కమిషన్, కొందరు త్యాగాల ఫలితం ఈ సంఘాలు. క్రీస్తు త్యాగం ఫలితం ఈ సంఘము. శరీరధారి అయిన దేవుళ్ళు చెప్పండి, ఆయనకు ఒక్కరోజు సంతోషంగా లేడు. ఎందుకు సంతోషంగా లేడు? మన బట్టే, మనకి మళ్ళీ ఇవ్వాలని చేసే మనని బట్టే. చదివి వాక్యంలోకి వెళ్దాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. శీఘ్రంగా నీ యుద్ధకు వస్తున్న నిరీక్షించున్నాను, అయినను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది, నిరక్షేపంగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఎఫెసీ సంఘంలో నాయకత్వం వహిస్తున్న తిమోతికి, పౌలు గారు నియమించిన తిమోతికి, అంతకుముందు అపోల్లో పరిచర్య చేసిన ఆ ప్రాంతంలో, అటు తర్వాత పౌలు గారు పరిచర్య చేసిన ఆ ప్రాంతంలో, ఇప్పుడు సువార్త చేస్తున్నా, ఇప్పుడు పరిచర్య పని చేస్తున్నా, అక్కడ పరిచర్య చేస్తున్నా తిమోతికి పత్రికను రాస్తూ, తిమోతి, నేను చెప్పిన సంగతులు ఏవైతే ఉన్నావో, నేను నీకు బోధించిన సంగతులు ఏవైతే ఉన్నావో, ఆ సంగతులు పాటిస్తే సత్యమునకు స్తంభమును చెప్పండి, దానికి ఆధారం ఉంటుంది సంఘం. చూడండి, అక్కడ రాస్తారు చూడండి, సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్న సంఘంగా ఏర్పడుతుంది తిమోతి. నేను చెప్పిన సంగతులు ఏవైతే ఉన్నావో సత్యం మీద ఆధారం
సత్యం మీద ఆధారపడే సంఘాలు ఏవైతే ఉన్నావో, క్రీస్తు మీద, క్రీస్తు వాక్యం మీద ఆధారపడే సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యమునకు ఆధారము స్తంభంగా నిలబడతాయి. నికోలాయితుల బోధన బోధించే ఎవరినైనా ఒక సంఘాల్లో సంగతులు ఏవైతే ఉన్నావో వాటిని పాటిస్తే, వాటిని నేను నీకు చెప్పిన కట్టడాలు, నియమాలు ఏవైతే ఉన్నాయో, దేవుని పరిచర్యలో, దేవుని వ్యూహంలో, దేవుని ఆలోచన విధానాల్లో, పద్ధతుల్లో నేను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నావో, ఆత్మ గ్రహించు సంగతుల యుద్ధ నుండి నీకు తెచ్చి వ్రాస్తున్న ఈ సంగతులని. తిమోతి అప్పుడే సేవకు వచ్చిన తిమోతికి అంటే భయంకరమైన ప్రాంతాలు ఎఫెసీ ప్రాంతాలు. దాని హిస్టరీ మనం చూసాం ఇంతకుముందే. భయంకరమైన ప్రాంతం ఎఫెసీ ప్రాంతం. బహుదేవత ఆరాధనకి, కామాతులతకి, చచ్చిన పాపంకి చెప్పండి, జోగిని వ్యవస్థలకి చెప్పండి కేంద్రంగా నిలబడింది. కేవలం వ్యాపారకి, ఆసియాలో కేవలం వ్యాపారాలకు మాత్రమే కేంద్రంగా నిలబడలేదు ఎఫెసీ ప్రాంతం. బహుదేవత ఆరాధనకి, జోగిని వ్యవస్థలకి చెప్పండి, వ్యభిచారానికి పరంగా కేంద్రంగా నిలబడి ఈ ప్రాంతాల్లో క్రీస్తు సువార్తను ప్రకటించడానికి అపోలో వచ్చాడు. అపోలో తర్వాత పౌలు గారు వచ్చారు. పౌలు గారి తర్వాత ఇప్పుడు తిమోతి ఉన్నాడు. ఆ తిమోతికి సంగతులు రాస్తూ అప్పటికి నాశనమైన సమాజాన్ని దేవుని వైపు తిప్పడానికి చెప్పండి పౌలు గారి సంగతులు రాస్తున్నారు. నాశనమైన ప్రాంతాన్ని సరి చేస్తూ వచ్చాడు. చేతి రుమాలతోనే అద్భుతాలు జరిగాయి. చూడండి, ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత ఆర్తెమిస్ టెంపుల్. ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత ఆర్తెమి దేవి దేవాలయం. అది ఎక్కడ ఉంది? ఎఫెసీ ప్రాంతంలో ఉంది. ఆ ఎఫెసీ ప్రాంతం చాలా భయంకరమైన స్థితిగతుల్లో ఈ పౌలు గారు సువార్తకి వెళ్ళారు. అక్కడ సంఘాన్ని స్థాపించాడు. చక్కగా సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్న తిమోతికి సంగతులు రాస్తున్నాడు. చూడండి, శీఘ్రమని యుద్ధకోతులను నిరీక్షించున్న నేను ఆలస్యం చేసాడు. దేవుని మందిరంలోనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవాల అది నీకు తెలియవాలని ఈ సంగతులు రాస్తున్నాను. సంఘం ఎలా ఉండాలో, సేవ ఎలా ఉండాలో, నువ్వు చేసే సేవ ఎలా ఉండాలో, నువ్వు నడిపిస్తున్న సంఘం ఎలా ఉండాలో, నువ్వెలా ఉండాలో తిమోతి మళ్ళీ 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 జ్ఞాపకం చేస్తూ నీకు రాస్తున్నా అంటున్నాడు. ఆ సంగతులు ఎలా ఉన్నాయో, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు తిమోతి. ఎలా రక్షించామో, మరణ పుటలో ఆ సంఘాన్ని ఎలా స్థాపించామో, రక్తం ఏరులై పారుతున్నప్పుడు ఆ సంఘాన్ని మనం ఎలా స్థాపించామో, వీళ్ళందరూ కలిసి ఆ పేదలను, ఆ నిరుపేదని చెప్పండి, కామతురుదమైన పాపానికి చెప్పండి, జోగిని వ్యవస్థలకు బానిసలుగా మార్చుకున్నప్పుడు ఆ బానిసల్ని క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో, వాళ్ళు ఇంకనూ పాపలై ఉండగా క్రీస్తు వాళ్ళని ఎలాగ తాను చేర్చుకుని ప్రేమించాడో, వాళ్ళు కూడా ఎలాగ నడువాలో చెప్పండి. ఈ సంగతి నీకు తెలియాలని రాస్తున్నాను. ఈ సంగతులను నువ్వు పాటిస్తే ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమైందంటూ. ఈ కింది వచనంలో 14 నుంచి ఆ కింది వచనంలో ఏం రాస్తారంటే, ఒక సేవ ఎలా ఉండాలి, ఒక సంఘం ఎలా ఉంటుంది, ఒక నాయకుడు ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, అసలు సంఘాల్లో ఉండే వాళ్ళు ఎలా ఉండాలి, సంఘం తర్వాత పరిస్థితులు ఏంటి, దాని ఫ్యూచర్లో పరిస్థితులు ఏంటి, నువ్వు వదిలేస్తే ఆ పరిస్థితి ఏంటి తిమోతి. నా తర్వాత సంఘాన్ని నేలేవాడిగా నువ్వు జ్ఞానం కలిగి సంఘాల్లో నివసించాలి తిమోతి. తర్వాత వస్తారు దుర్బోధకులు, వస్తారు, పాపం వస్తుంది సంఘంలోకి. ఇష్టానుసారంగా నికోలాయితుల బోధన ఏరియా నిజాన్ని తీసుకొచ్చే వాళ్ళు వస్తారు సంఘాల్లోకి. మీరు ఈ రోజు కూడా చూస్తున్నారు కదా, ఏరియా నిజం సిద్ధాంతాలు వచ్చేసాయి సంఘాల్లోకి. ఒకడేమో క్రీస్తు దేవుడు కాదని తయారైపోయాడు, ఇంకోటేమో క్రీస్తుకు సర్వాధికారం లేదు అని తయారైపోయారు. ఆ రోజు ఎఫెసీ ప్రాంతాల్లో ఎలాగైతే సంఘాల్లో నుంచి నికోలాయితుల బోధలు ఇవన్నీ పుట్టుకొచ్చాయో అలా పుట్టుకొచ్చేస్తున్నాయి ఈరోజు. అంతవరకు ఎంత చూడండి, లేఖనాల పరిశోధన సదస్సులు అన్నారు, ఏవేవో అన్నారు చూసేసరికి దేవుడు కాదన్నారు. ఏం తెలిసిన అడుగుతాను, ఈ భయంకరమైన నికోలాయితుల బోధలు ఇవన్నీ కలిసి తెచ్చేశారు. పద్ధతులు మానుకొని అంటే చెప్తున్నాడు చూడండి, ఇలాంటి దుర్బోధకులు ఎవరైతే ఉన్నారో తిమోతి జాగ్రత్త, నా తర్వాత ఏలబోయేది నువ్వే తిమోతి సంఘాన్ని. తిమోతి నా తర్వాత సంఘానికి సత్యం చెప్పేది నువ్వే తిమోతి, జాగ్రత్త. ఇలాంటి దుర్బోధకులతో జాగ్రత్త, ఇలాంటి లేఖన జ్ఞానం లేని వాళ్ళతో జాగ్రత్త, ఇలాంటి వాక్యం వక్రీకరించే వాళ్ళతో జాగ్రత్త అంటుంటాడు. సంఘము సత్యముకు స్తంభంగా ఆధారంగా ఉండాలంటే వాక్యాన్ని ఉన్నట్టుగా వివరణాత్మకంగా సామాన్యులకు సహితం అర్థమయ్యేలా వాక్యాన్ని వివరణాత్మకంగా వివరించే కొందరు సేవకులు కావాలి. అలాంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. ఆశీర్వాదాలు బోధించి ఇలా తయారైపోయారు. ఫైర్ అంటారు కాదు, ఇలా వాక్యం తెలీదు, వాక్యం చెప్పరు కూడా, ఫైర్ అని తయారైపోయారు. నేను అడుగుతున్నాను ఇలాంటి వాళ్ళని, లేఖనాలలో నిత్య జీవం ఉంది, దేవుని కూర్చిన మర్మము దీంట్లో ఉంది. నేను అడుగుతాను, ఇవన్నీ ఫైర్ అంటే అయిద్ది అనుకుంటున్నావు? నీకు మంట పెట్టేస్తాడు దేవుడు. ఇలాంటి వాళ్ళు అందరూ తయారైపోయారు అప్పుడే. ఇప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడే వచ్చారు ఇలా దుర్బోధులు, ఇప్పుడే స్టార్ట్ అనుకున్నా, అంత సీన్ అప్పుడే వచ్చారు వీళ్ళందరూ మూట కట్టుకుని అప్పుడే వచ్చారా అలా చెప్పండి. అలా నెక్స్ట్ తరమే వీళ్ళు తయారైపోయారు.
వీళ్ళకి దేవుని వాక్యం తెలియదు. సింపుల్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని ఎవడైనా వీళ్ళకి వాక్యం తెలీదు. అంత సీన్ ఏం లేదు. పెద్ద పెద్ద గ్రీకు హిబ్రూ లాంగ్వేజ్ వాళ్ళకి వెళ్ళాల్సినంత అవసరం లేదు. వీళ్ళకి వాక్యం తెలీదు, చిన్నపిల్లలు. ఇంకా చూడండి, కింద చూడండి ఏ సంగతులు అయితే తిమోతికి బోధిస్తున్నాడు. ఆ ఎఫెసీ ప్రాంతంలో, మరణకరం అనే ప్రాంతాల్లో క్రీస్తు ఎలాగైతే తన సంఘాన్ని కన్నాడు, క్రీస్తు ఎలాగైతే తన వధువును చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు, క్రీస్తు ఎలాగైతే సంఘం సత్యం మీద నిలబడాలంటే ఆ ఈ సేవకులు బయలుదేరారు. నేను అడుగుతున్నాను, నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నువ్వు ఉంటున్న సంఘాల్లో సత్యం చెప్పడానికి నువ్వు బయలుదేరగలవా? దేవుడు కోరుకునే వ్యక్తులుగా పౌలు గారు కానీ తిమోతి గారు కానీ బయలుదేరారు సత్యాన్ని చెప్పడానికి. ఆ ఎఫ్ఎస్సి ప్రాంతాల్లో, చచ్చిన ప్రాంతాల్లో, ఏమాత్రం మనుషులకు విలువైన ప్రాంతాల్లో చెప్పండి, జోగిని వ్యవస్థలో, భోగినిలో ధనంతో చచ్చబడిన సమాజానికి సత్యం చెప్పడానికి తిమోతి పౌలు గారు ఆ రోజు స్టాండర్డ్ గా నిలబడారు. అడుగుతాను, నీ ప్రాంతంలో నువ్వు ఉంటున్న సంఘంలో సత్యం చెప్పగలవా? సత్యం కోసం స్టాండర్డ్ గా నిలబడగలవా నువ్వు? వాళ్ళు ఆ రోజు బయలుదేరి సత్యం చెప్పారు. చూడండి, దీని హిస్టరీ బేస్ నాకు కొంచెం ముందు బాగాలేదు, ఎక్కువ చెప్పలేం, అర్థం చేసుకోండి, గట్టిగా మాట్లాడాలి. ఎఫెసీ ప్రాంత పరిస్థితులు చాలా భయంకరమైనవి. అలాంటి ప్రాంతంలో ఈ సంఘాన్ని క్రీస్తు కన్నాడు. అలాంటి సంఘాన్ని కనికరి పెద్ద చేసిన తర్వాత వీళ్ళందరూ దుర్బోధకులు వచ్చేసారు. ఈరోజు కూడా మీరు సంఘాల్లో చూస్తున్నారో లేదో, దుర్బోధకులు బయలుదేరిపోయారు, దుర్బోధకులు తయారైపోయారు. దేనికంటే చెప్పండి, ధనాన్ని సంపాదించుకోవడానికి. బయట అడుగుతున్నారండి, ఏంట్రా క్రిస్టియానిటీ, మీ క్రిస్టియానిటీ అంటే ఏంట్రా అంటే చెప్పండి, పనికి మానవాడు పని దిగితే ఇంకోటి వచ్చి పని ఎక్కితే చెప్పండి, ఈ పని ఎక్కితే ఏ పని అంట సువార్ చేయడం. ఎందుకు ఇలా అంటున్నారు సమాజం అంటే, వీళ్ళు చచ్చిపోయారు. ఫస్ట్ నేను అడుగుతున్నాను, వీళ్ళు విశ్వాసంలో చచ్చిపోయారు, డబ్బు కరవాడి పడిపోయారు, ఫ్రీగా వచ్చే మనీకి చెప్పండి మరిగిపోయారు, రుచి మరిగిపోయారు వీళ్ళందరూ. కానుకలు వచ్చేసి చెప్పండి నోరు తెరుస్తున్నారు వీళ్ళందరూ. సత్యానికి ఆధారంగా సంఘాలు ఉంటాయి. అప్పుడు సత్యానికి ఆధారంగా చెప్పండి, పనికి మనం అడ్డానికి ఆధారంగా నిలబడుతుంది. అలాంటి సంఘానికి సత్యం చెప్పు రాస్తున్నాడు చూడండి. అలా కిందకు, ఆయన శరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయం మీ నీతి మంత్రులను తీర్పు నందను, దేవదూతలకు కనబడను, రక్షకుడిని జనములలో ప్రకటింపబడేను, లోకమంతు నమ్మబడేను, ఆరోహణమై తేజోమయుడాయను. క్రీస్తు గురించి మళ్ళీ చెప్తున్నాడు చూడండి. ఎటు తిరిగి అయినా మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రసంగమైనా మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రసంగమైనా ఎటు తిరిగి చెప్తున్న ప్రసంగం అంటే ఎలా ఉండాలి అంటే, కూర్చున్న ప్రజలకు, నీకు, సమాజ పరిస్థితులను అందరినీ తిరిగేసి క్రీస్తుని కేంద్రంగా మారుస్తూ ఆ ప్రాంత పరిస్థితులను అర్థం చేసి సందర్భానుసారంగా వాక్యాలు చెప్పి స్థిర విశ్వాసం వాళ్ళలో కలిగించడమే. నీ కాంటెక్స్ట్ వాళ్ళకి అర్థం అవడమే, నీ కాంటెక్స్ట్ వాళ్ళ మీద పడ్డమే. క్రీస్తు అనే సత్యాన్ని కేంద్రంగా మార్చి ఆ సత్యం మీద వాళ్ళని నిలబెట్టడమే ప్రసంగాలు మార్చేశారు. ఇది చెప్తున్నాను, ప్రసంగాలు మార్చేశారు, వాళ్ళకి ఇష్టానుసారంగా బోధిస్తున్నారు. చెప్పండి, ప్రభుత్వాలు మారేసరికి, రాజ్యాలు మారేసరికి చెప్పండి, ఎమ్మెల్యేలు దిగేసరికి, ఇంకెవరో వచ్చేసరికి ప్రసంగాలు మార్చేశారు. ఇలా పద్ధతులు తయారైపోయి ఆ రోజు చూడండి, సీజర్ అగస్టస్ రాజ్యం వెళ్తున్న పరిస్థితులు అవన్నీ. సీజర్ అగస్టస్ రాజ్యం వెళ్తున్న పరిస్థితుల్లో క్రీస్తు అనే సువార్తను మరణానికి ఎదురేది సువార్త చెప్పిన పౌలు గారు ఎక్కడ? ఇప్పటికీ డబ్బులకు రుచి మరి నేర్పుతున్న, డబ్బుకు రుచి మరి ఈ యాదవులు ఎక్కడ? నేను డైరెక్ట్గా అంటున్నాను, సీరియస్గానే అంటున్నాను. క్రీస్తు నమ్ముకునే అంటే చూడండి, ఆ ఇస్కరియోతు యూదాలాగే క్రీస్తు నమ్ముకునే వాళ్ళు లేరంటారా? చెప్పండి, క్రీస్తు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని నమ్ముకునే వాళ్ళు, ఇంత ఇస్తే వస్తామనే వాళ్ళు ఉన్నారు. క్రీస్తు నమ్ముకునే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? క్రీస్తును నాశనం చేస్తున్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళందరూ. చెప్పండి. అలాగే చూడండి 4:1 అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికులు, వేషధారులు, మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదని ఆత్మ తేటగా చెప్తున్నాడు. అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికులు, వేషధారులు, మోసపుచ్చు వారు చేస్తారు. తిమోతి, ఈ సత్యం మీద ఆధారపడిన సంఘం, క్రీస్తు అనే ఈ బండ మీద కట్టబడిన ఈ సంఘాన్ని చెరిపేయడానికి, మీ సంఘాలను చెరిపేయడానికి, మీరు కట్టిన సంఘాలను సత్యం మీద ఆధారంగా స్తంభంగా నిలబడిన ఆ సంఘాలను చెరిపేయడానికి దుర్బోధకులు వస్తారు. జాగ్రత్త, అబద్ధికులు వస్తారు, వేషధారులు వస్తారు, మోసపరచు వారు దయ్యాలలో కొట్టడానికి వస్తారు, మోసపరచు దయ్యములందు చెప్పండి.
లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులని ఆత్మ తేటగా చెప్పుతున్నాడు. ఆ రోజు ఆ ప్రాంతంలో ఆ పరిస్థితులు అలాగే జరిగిపోయి ఈ రోజు ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు తయారైపోయి వీళ్ళు తెచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దుర్బోధన దురిమాడేయడానికి నువ్వు ఉన్నావా అని నేను అడుగుతున్నాను. వాక్యంగా చెప్పని ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి సమాజానికి సత్యంతో సంధి కుదిర్చి క్రీస్తు అని ఈ రాజును ఒప్పింపజేయడానికి, నీ రాజు వాక్యాన్ని చెప్పడానికి, దుర్బోధనాన్ని దురిమాడేయడానికి నేను అడుగుతున్నాను, మీరున్నారా? దయ్యముల బోధలు వచ్చేస్తాయంట, మోసపరచు బోధ. వీళ్ళందరూ తయారై సంఘాన్ని పాడు చేయడానికి తయారైపోయి వస్తారు. బయట వాళ్ళ సంఘాన్ని నాశనం చేసి చెప్పండి, సంఘంలో ఉన్న వాళ్ళే నాశనం చేస్తారు. దయ్యముల బోధ యందు, మోసపరచు బోధ యందు ఆత్మ తేటగా చెప్తున్నాడు. దయ్యముల బోధ యందు వీళ్ళు పాల్గొవుతారు. బయలు ఆరాధనకి వీళ్ళు సంధి కుదురుస్తారు. చెప్తున్నాడు చూడండి, వీళ్ళు తినమని చెప్తారు, అదంటారు ఇదంటారు, క్రీస్తు దేవుడు కాదంటారు. విచిత్రమైన వీళ్ళ సిద్ధాంతాలతో వస్తారు సంఘంలోకి. తిమోతే జాగ్రత్త తిమోతే, సత్యములకు ఆధారంగా స్తంభంగా నిలబడి ఈ సంఘం మనం స్థాపించిన అపోస్తల బోధలో పునాది మీద, ప్రవక్తల అపోస్తలు వేసిన ఈ పునాది మీద స్థాపింపడే సంఘానికి దుర్బోధకులు వస్తారు. వారికి ఇష్టానుసారమైన బోధ చేయడానికి, సంఘాన్ని నాశనం చేయడానికి వస్తారు. తిమోతే జాగ్రత్త తిమోతే అంటున్నాడు చూడండి. అంటే చూడండి, సేవలో మనమైనా నువ్వైనా నేనైనా ఎలా ఉండాలంటే బోధ విషయంలో రాజీ పడకూడదు. సత్యమైన సేవ బోధ దేని మీద ఆధారపడుతుందంటే మార్క్ అని ఒక వ్యక్తి రాస్తాడు. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే సత్యం ఎక్కడుందిరా అని వాడు చూస్తే ఆ సంఘంలో ఉందిరా సత్యమైన సాక్ష్యం ఇవ్వగలగాలంట. నేను అడుగుతున్నాను, అలాంటి సత్యాలు సంఘంలో ఉన్నాయి ఈ రోజు? అలాంటి సత్యాన్ని ఉన్నట్టుగా బోధించే సేవకులు ఉన్నారా? అలాంటి సత్యాన్ని ఎలాబరేటర్గా వివరించే సేవకులు ఉన్నారా? లేరు, ఉండరు. వారికి ఇష్టానుసారమైన బోధన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ చెత్తలో ఎవరు అలాంటి సంఘాల్లో రుద్దుతారు. చెప్పండి, దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచేలా చేస్తారు, విశ్వాసంలో భ్రష్టులు అవుతారు, మోసపురుచు దయ్యములు ఎందు, ఆకులు ఎందు వాళ్ళ బోధ తీసుకొచ్చి ఇలా సంఘాల్లో రుద్దుతారు. నికోరాయితో ఏరియన్ సిద్ధాంతాలను వీళ్ళందరూ ఇష్టానుసారమైన బోధన చేసి దేవునికి వ్యతిరేకంగా తయారైపోతారు. అలాంటి పరిస్థితుల్లో సత్యములకు ఆధారంగా సంఘంగా ఉండాలంటే, స్తంభంగా ఉండాలంటే చెప్పండి, వాక్యాన్ని బోధించాలి తిమోతి అంటున్నాడు. చూడండి, సమాజ పరిస్థితులు ఇలా తయారైపోయి చెప్తున్నాడు. చూడండి, తిమోతి నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, తిమోతి నీ ఆరోగ్యం బాగాలేకపోయినా, నీ పరిస్థితి ఎలాంటిదైనా చెప్పు. తిమోతి సత్యం చెప్పి ఈ సమాజానికి ఎదురేది ఎఫ్ఎసి ప్రాంతమైనా, సీజర్ అగస్టస్ అయినా, ఇంకెవడైనా రాజు ఇంకెవడైనా చెప్పు, ఇది క్రీస్తు అనే సంఘం, ఇది క్రీస్తు అనే రాజు సంఘం. ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకుని ఈ సంఘంలో మీకు ఇష్టానుసారంగా చెత్తలో వ్యవహారాలను చేసి మాకు ఇష్టానుసారంగా బోధ చేస్తామంటే ఒప్పుకోవద్దు తిమోతి. సమాజానికి ఎదురుదైనా మనం సత్యం చెప్దాం. మన ప్రాణాలు కోల్పోయినా, మన సమస్తము చెడిపోయినా మనం నిలబడదాం తిమోతి. ఈ సత్యం కోసం, దేవుని ఆలోచన చెప్పే సత్యం కోసం, దేవుని వ్యూహాన్ని ఎప్పుడో అనాది ప్రణాళిక వేసుకున్నాడు తిమోతి, ఆయన ప్రణాళిక. అలాంటి సత్యాన్ని చెప్పడానికి మనము వెనుక అడుగు వేయకూడదు. అపోస్తలులు ఎలా నిలబడ్డారు, ప్రవక్తలు ఎలా నిలబడ్డారు, మనం అలా నిలబడదాం తిమోతి చెప్తున్నాడు. చూడండి, అలాంటి సత్యం మీద మనము నిలబడాలి. సమాజం చాలా భయంకరంగా తయారైపోయింది. చూపిద్దాం అసలు సత్యం అంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఈ ప్రాంతానికి మనము చూపించాలి. సిద్ధమవుతున్నాం, త్వరలో మేము సిద్ధమవుతున్నాం, మీరు రెడీగా ఉండండి. దేవుని వాక్యాన్ని వివరించేది. మాకంత జ్ఞానం లేకపోవచ్చు, మా పరిస్థితులు లేకపోవచ్చు, మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, మా దగ్గర జ్ఞానం లేకపోవచ్చు, సత్యం చెప్పడానికి, దేవుడికి వచ్చిన జ్ఞానాన్ని బోధించడానికి మేము సిద్ధమవుతున్నాం. ధైర్యంగా చెప్తున్నాను. సోషల్ మీడియాలో చూసి ఎవరైనా ధైర్యంగా చెప్తున్నాను, మేము దేవుని గురించి, మాకు డబ్బు లేకపోవచ్చు, మా దగ్గర ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా, మా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, చెప్పండి, మా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా, మా దగ్గర డబ్బు లేకపోయినా, నేను చెప్తున్నాను, సత్యం చెప్పడానికి, దేవుని కూర్చున్న జ్ఞానాన్ని బోధన మేము సిద్ధమవుతున్నాం. దుర్బోధనలు దురిమాడేయడానికి త్వరలో చెప్పండి మేము రాబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. అలాంటి పరిస్థితుల్లో చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు తిరిగాడారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రాంతంలో సువార్త చేస్తున్నారు. ఎదురీది ఆ ప్రాంతాలకు, ఆ సీజర్ అగస్టస్కి ఎదురీది వాళ్ళు సువార్త చేశారంటే నేను అడుగుతున్నాను, ఇప్పుడు వీళ్ళకి ఎదురు తిరిగి నిలబడి మనం చేయలేమా? సీజర్ అగస్టస్ కొన్ని రాజ్యాలకు వాళ్ళు ఎదురీది సువార్త చేశారని నేను అడుగుతాను. ఇలాంటి దుర్బోధలకు, ఇప్పటి కాదు దుర్బోధలకు ఎదురీది మనం నిలబడలేమో మీరు చెప్పండి. దేవుని కూర్చున్న జ్ఞానాన్ని బోధించడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం నిలబడలేమా? ప్రాణాలకు తెగించి వాళ్ళు నిలబడితే ధైర్యానికి తెగించి మనం నిలబడలేమా? సత్యం చెప్పడానికి, మళ్ళీ చెప్తాను, సత్యం చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదన్న ఈ డివినిటీ గొడవకి మనం సిద్ధం అవుతాం. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఏరియా సిద్ధాంతానికి వీళ్ళన్నిటికీ వ్యతిరేకంగా చెప్పండి మనము నిలబడదాం. మన దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, మన ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా, సత్యం చెప్పడానికి, కమాండ్ చేయడానికి చెప్పండి
మేము ఉంటాం. దేవునికి మహిమ కలుగునే. ఇలా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్న ఈ వాక్యాన్ని చేతబట్టుకొని చెప్పండి, వీటిలో నిత్య జీవం కలదని, దీని ద్వారా ధైర్యం వస్తుందని విశ్వసిస్తూ నడుస్తున్నాం మేము. చూడండి అపోస్తల పరిస్థితి చూడండి, రక్తం ఏరులై పారుతుంది ఆ ప్రాంతాల్లో, మరణకాండ జరుగుతుంది ఆ ప్రాంతాల్లో. అప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ సువార్త చేశారంటే ఈరోజు మనం ఎంత చేయాలి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను. సో చూడండి, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళే అంత చేశారంటే మనం ఎందుకు చేయలేదు? ధైర్యానికి తగ్గి చేయలేమా? ఆ ప్రాంతాల్లో వస్తాయి, మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి శ్రమలు. సత్యం చెప్పడానికి నిలబడితే తొక్కేస్తారంటే తొక్కేస్తారు. సత్యం చెప్పడానికి నిలబడితే దేవుని వ్యూహాన్ని నెరవేర్చడానికి నిలబడతా అంటే నేను ఏదో ఒకటి చేసి ఏదోలా చేసి ఏదేదో చేసేసి అనుకుంటా చేస్తారు. నువ్వు సత్యం చెప్పడానికి నిలబడితే, దేవుని ఆలోచన చెప్పడానికి నిలబడితే, నీతికి నిలబడితే నేను ఏదైనా చేస్తానంటే ఏదైనా చేస్తారు. దేవుని ఆలోచన విధానంగా నువ్వు నడుచుకుంటే రక్తపు డైర్లై పారుతున్న ఆ ప్రాంతాల్లో, ఎఫ్ఏసి ప్రాంతాల్లో వాళ్ళు నిలబడ్డారంటే నువ్వు నిలబడలేవా? నేను అడుగుతున్నాను చూడండి, వాళ్ళే అంత ధైర్యంగా నిలబడ్డారంటే మనం నిలబడలేమా? నిలబడదాం. రక్తం ఏరులై పారుతున్న ప్రాంతాల్లో చూడండి, మరణకాండ జరుగుతున్న ఆ ప్రాంతాల్లో వారు రాజు కోసం, వాళ్ళు నమ్మిన వారు రాజు కోసం వాళ్ళు నిలబడ్డారు. మనము నిలబడలేమా? నిలబడతాం. మళ్ళీ చెప్తున్నాను, నిలబడతాం. మీరు ఇష్టానుసారంగా ట్రోల్ చేసుకుంటారు, ఇంకేదో చేసుకుంటారు, మీకు ఇష్టానుసారంగా కాపీ అంటారు, ఇష్టం. నేను నిలబడతాం సత్యం చెప్పడానికి, దేవుని వ్యూహాన్ని నెరవేర్చడానికి నేను నిలబడతాం. మళ్ళీ చెప్తున్నాను, శత్రువు కమ్మేసిన, చీకటి కమ్మేసిన అగాధ జలములై చెప్పండి మా మీదకి ఊరులై ఊరికొస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ కలిసి చెప్పండి, ఈ రాజ్యమంతా కలిసి, ఈ రాజ్య బలమంతా కలిసి మన మీదకి వచ్చినామని చెప్తున్నాను. దేవుడు మన పక్షాన ఉన్నాడని నమ్మి విశ్వసించి నిలబడగలిగితే ఎందుకు జరిగించాడు దేవుడు కార్యం? దావీదు పరిస్థితి చూడండి, సమస్తము చీకటి కమ్మిపోయింది, మరణం ఉరులై ఊరికొస్తుంది, రక్తపు డేర్లు పారుతున్నాయి ఆ ప్రాంతాల్లో. నేను అడుగుతాను, అలాంటి రక్తపు డేరులై పారే ఆ ప్రాంతాల్లో దావీదుని నిలబెట్టిన దేవుడు నేను నిలబెట్టలేడా? ఇక ఏం చెప్తాం? రాజ్యములు జయించారా ఆయన తోడుంటే? ఈరోజు మీ తోడున్న ఆ రోజు తోడున్న దేవుడే మొన్న తోడున్నాడు పౌలుకు. దావీదుకు తోడైన దేవుడే పౌలుకు తోడైనాడు. పౌలుకు తోడైన దేవుడే నీకు నాకు తోడైనాడు. ధైర్యంగా సువార్త చెప్పుదాం. ఇలాంటి సువార్తను, సత్య సువార్తను ఎలాబరేట్ చేయగలగలం అంటే కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించను గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించను గాక. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, గొంతు బాగాలేదు, అర్థం చేసుకోండి. దేవుని మహిమ కలుగును గాక.